జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చేయాలనుకుని ఈ పెళ్లికొచ్చావో అదే చేస్తున్నావుగా. నేనేం చేశాను వదిన గారు? ఇదిగో చూడు, నువ్వలా అమాయకంగా ఏమీ ఎరగందర్లాగా నువ్వలా మొహం పెట్టుకో, నాకు మండుద్ది. మీకే అంత మండితే ఏ పాపం తెలియని నా బిడ్డని ఇంతోటి గందరగోళంలో ఇరికించారే, నాకెంత బాధగా ఉండాలి వదిన గారు? ఏం చేశాను? మీ ఆస్తి రాసిమ్మన్నానా? మిమ్మల్ని ఆడిపోసుకున్నానా? నా ఇంటి కోడలు కదా అని కష్టం నష్టం అన్నీ చెప్పుకున్నాను. ఆ మాత్రం దానికే నీ కూతురేదో మా అందర్నీ ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు. ఉద్ధరించటం అంటే కడుపు తెచ్చుకోవటమా, లేని కడుపుని ముయ్యటమా అని నాకు తెలీదు వదిన గారు. అంటే నా కూతురు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుందని ఎత్తి పొడుస్తున్నావు కదూ? నా ఉద్దేశం అది కాదు వదిన గారు. నీ ఉద్దేశమేంటో ఇందాక చూశాను నేను. అవును, ఏ ఉద్దేశంతో శ్రీవల్లిని డాన్స్ చేయమన్నావు? అందరూ అడుగుతున్నారు కాబట్టి. కాదు, ఇదంతా నీ ప్లాన్. అబద్ధపు కడుపుతో ఉన్న శ్రీవల్లి డాన్స్ చేస్తే అది చూసి నా కొడుకు నిలదీస్తే నిజం బయటపడాలనే కదా నువ్విలా చేశావు. అప్పుడు వాడి ఆగ్రహానికి మేమంతా కాలిపోవాలనేగా నీ ప్రయత్నం. నా బిడ్డ అత్తింటి చెడుని కోరుకునే దుర్మార్గురాల్ని కాను. నా కూతురు ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందా అని, దాని సంసారం ఎలా నిలబెట్టుకుంటుందా అని భయపడుతున్నాను వదిన గారు. అసలు నీకు భయం భక్తి ఎక్కడిది? వియ్యపురాల్ని, దాని కూతుర్ని ఇన్నిన్ని మాటలంటుంటేనే అర్థమవుతుందే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అని. నేనెప్పుడు శాన్వి జీతో నాశనం కావాలని కోరుకోలేదు వదిన. ఈ పెళ్లి జరగాలని అనుకోవటం లేదు. కాని ఆ పిల్లని ప్రేమించినవాడు దొరుకుతాడో లేదో తెలీదు. నా కూతురు ఈ వలయాన్ని దాటుతుందో లేదో కూడా తెలీదు. మీరు మాత్రం నా బిడ్డ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఇంతకన్నా దురదృష్టం మాకుండదు వదిన గారు. ఇంతకీ శ్రీవల్లెక్కడుంది? బాబు, ఈ సామాన్లతో పాటు కావాల్సినవన్నీ ట్రాలీలో ఎక్కించండి. అలాగే బాబు. సమ్రాట్, మండపంలో డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. గుడ్. మార్నింగ్ కల్లా క్యాటరింగ్ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏం తీసుకెళ్లాలో లిస్ట్ రెడీ చేసుకొని పంపించు. ఏది లేదనే మాట రాకూడదు. అలాగే సమ్రాట్. నాన్న, కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నారా? శ్రీవల్లి మన చుట్టాలందరూ కలిసి అదే పనిలో ఉన్నారు నాన్న. బంధువులందరినీ మీరే దగ్గరుండి రిసీవ్ చేసుకోండి. అలాగే నాన్న. సమ్రాట్, ఏంటి? అదే, కొందరు బంధువులు ఈరోజే వచ్చారు. ఇంకొందరు డైరెక్ట్గా మండపానికి వస్తారు. వస్తారు, కాదనట్లేదు. ఇంకేంటి? జరుగుతున్నది నీ చెల్లి పెళ్ళి. ఈ పెళ్లిలో నా చెల్లి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? జరుగుతున్నది శుభకార్యం. ఎందుకు అశుభం మాటలు మాట్లాడుతున్నారు? మీ చెల్లి తప్పు చేసింది, దిద్దుకోలేకపోయింది. నా చెల్లి తప్పు చేసింది, దిద్దుకుంది. అందుకే నా చెల్లికి ఇంట్లో స్థానం ఉంది. నీ చెల్లి నా జ్ఞాపకాల్లో కూడా లేదు. మీరు కూడా మర్చిపోతేనే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.